శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి స్వాగతం. చాలామంది ఎంతోమందికి వ్యసనాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అది ఎటువంటి వ్యసనమైనా అవనండి. ఈ యొక్క వ్యసనాలు మానడానికి చేసేటటువంటి పాటలు అన్నీ కాదు ఆడవాళ్ళు. ఈ యొక్క వ్యసనాలను మానిపించేటటువంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి చిన్న పరిహార మార్గం, చక్కగా ప్రాతకాలంలో లేవడం, అంటే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపుగా లేవడం, ఎక్కువగా కాషాయ రంగు వస్త్రాన్ని ధరించే విధంగా చూసుకోండి, లేదా ఒక కర్చీఫ్ లాంటిదైనా మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఆముదంతో 4 ఒత్తులు వేసి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు. నేను చెప్పేటటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చేయండి. అలాగే తూర్పుకి ఆగ్నేయ ముఖంగా ఎదురుగా కూర్చుని చక్కగా ఈ యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాహుకి కుజుడికి సంబంధించినటువంటి దోష పరిహారం చేయండి. అలాగే దుర్గా సహస్రనామం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. ఈ యొక్క మంత్రజపం చేసేటటువంటి వాళ్ళు ఏదైనా ఒక ఆలయంలో కానీ, ఒక రావి చెట్టు కింద కానీ, వేప చెట్టు కింద కానీ ఇలాగా ప్రతిరోజు మానసికమైనటువంటి మంత్రజపం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మంత్రజపం చేసేటటువంటి సమయంలో ఈ యొక్క వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళ మెడలో దుర్గాదేవి యొక్క డాలర్ కానీ, ఏదైనా ఒక లాకెట్ కానీ వేయండి. ఈ జపం పూర్తయిన తర్వాత తల్లితో సమానమైనటువంటి వారి చేత ఆశీర్వచనం ఇప్పించండి. అలాగే 108 రోజులు పూర్తయిన తర్వాత, ఈ యొక్క మంత్రజపం పూర్తయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని ఏదైనా మీకు తోచిన విధంగా అమ్మవారికి చీర కానీ, రవికెల గుడ్డ కానీ, లేదా తాంబూలం కానీ సమర్పించి మీ యొక్క మనసులో కోరుకోండి. తప్పకుండా ఆ ఒక్క వ్యసనాలకి దూరం అయ్యి ఆ వ్యసనాలను తగ్గించుకుని మంచి జీవన విధానంలోకి మారేటటువంటి అవకాశం ఉంది. శుభం భూయాత్.